హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. గుడ్ మార్నింగ్. చిన్న ప్రార్థన చేసుకొని ప్రతిదినము ప్రభుతో అన్న ఈ ప్రోగ్రామ్ ను మనం ప్రారంభించుకుందాం. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు నాయనా. మరొక దినాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించి మమ్మల్ని సజీవులుగా ఉంచి దేవా మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తాను. ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. దేవుడు మనకు చాలా సార్లు చాలా విధాలుగా అనేకమైన అవకాశాలను ఇచ్చుంటాడు. దేని విషయమై అంటే, ఒకటి మనం రక్షణ పొందుకునే విషయం కావచ్చు, మరొకటి మనం ఆత్మీయంగా ఎదిగే విషయం కావచ్చు, ఇంకొకటి అనేక రకాలైన శోధనలను మనము ఎదుర్కొని దేవుని కొరకు బలమైన సాధనాలుగా నిలబడే విషయంలో, అన్నిట్లో కూడా దేవుడు మనతో చాలా సార్లు చాలా విధాలుగా మనతో మాట్లాడుతూ అనేక రకాలైన అవకాశాలను మనకి ఇచ్చుండొచ్చు. ఆయన దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, దేవుని ప్రజల ద్వారా మనతో మాట్లాడతాడు, దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. సో చాలా రకాలుగా దేవుడు మనతో మాట్లాడి చాలా అవకాశాలను మనకు ఇచ్చాడు. అయితే దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొందరైతే, దేవుడిచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకునేవారు, అంటే నిర్లక్ష్యపరిచేవాళ్ళు. ఏముందిలే, ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాంలే. దేవుడు పదే పదే మనతో మాట్లాడుతూ ఉంటాడు. మారు, ఇదిగో ఈ అలవాట్లను మానుకో, ఇదిగో పలానా విధంగా నువ్వు ప్రవర్తించొద్దు, మంచి నడవడిక నడుచుండు, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకో, విశ్వాసిగా ఉండు అని చాలా సార్లు దేవుడు మనతో మాట్లాడుండొచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యపరుచుంటాము. మన పాపం విషయంలో దేవుడు అనేక సార్లు హెచ్చరించుంటాడు. తర్వాత చూద్దాం. ఇప్పుడు కాదులే, ఇంకా అనుభవించాల్సిన చాలా ఉందిలే, ఇప్పుడే ఎందుకు, తర్వాత చూసుకుందాంలే. దేవుడు మాట్లాడుతూ ఉంటాడులే అబ్బా, అవి దేవుని వాక్యంలో ఉండేటివే కదా, అది నా ఒక్కడి కోసమే కాదు కదా. మనకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అంత కన్వీనియంట్ గా వాటిని మనం తీసుకొని, దేవుడు సూటిగా మాట్లాడుతున్నా కూడా మనము చాలా నిర్లక్ష్యంగా వాటిని అలా తోలనాడుతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, యేషావు అని. దేవుడిచ్చిన అవకాశాన్ని పాడు చేసుకున్నాడు నిర్లక్ష్యంగా. ఏంటి అవకాశం అంటే, దేవుడు జ్యేష్ఠత్వపు హక్కుని తనకిస్తే ఒక పూట కోసము దానిని పోగొట్టుకుంటాడు, తృణప్రాయంగా వదిలేసుకుంటాడు, ఆశీర్వాదాలన్నీ కోల్పోతాడు. తర్వాత ఎంతగానో బాధపడతాడు, ఏడుస్తాడు, దుఃఖిస్తాడు, రోధిస్తాడు, గుండెలు బాదుకుంటాడు, దానికోసం ఎంతగానో వెతుకుతాడు. కానీ ప్రయోజనం సున్నా, ఏం ప్రయోజనం లేదు. ఆయన గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు అలా ఉండొద్దు, యేషావులాగా మీరు ఉండొద్దు. చదవదాం ఆ మాట ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. యేషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఎట్లాగైతే తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని పోగొట్టుకున్నాడో, 16వ వచనంలో ఉంది, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యేషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఒకసారి అవకాశం పోగొట్టుకున్నాడు,
దానికోసం కన్నీళ్లు విడుచుచు శ్రద్ధతో వెదికినా కూడా దేవుడు అవకాశం ఇవ్వకుండా ఏశావుని విసర్జించేశాడు. ఎన్నిసార్లు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు? ఎన్నిసార్లు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు? ఏశావులాగా నిర్లక్ష్యంగా నువ్వు అవకాశాన్ని పాడు చేసుకుంటున్నావేమో, అవకాశాన్ని చేజార్చుకుంటున్నావేమో. మరలా అవకాశం రాదమ్మా సహోదరుడా, మరలా అవకాశం రాకపోవచ్చు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడే నీవు దేవునికి దగ్గరగా వచ్చావా సరే, లేదంటే మరలా నీకు అవకాశం రాకపోవచ్చు కదా. దాని తర్వాత ఎంతగా రోధించాల్సి వస్తుందో, ఎంతగా ఏడవాల్సి వస్తుందో, అయ్యో అని గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో ఇలా రాయబడతా ఉంది. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొక్కలేదే. ఎప్పుడు అంతా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత అయ్యో 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 నేను ఎందుకు వినలేదు, దేవుడు పలానా వారి ద్వారా నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు వినలేదు, దేవుడు ఈ రీతిగా నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎందుకు దాన్ని పాడు చేసుకున్నాను, నేను ఎందుకు చెవి యొక్కలేదు, నేను ఎందుకు ఆయన మాట వినలేదు అంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ నీకు అవకాశం ఇస్తున్నప్పుడు, నీ జీవితం గురించి నీతో మాట్లాడుతూ నీకు అవకాశం ఇస్తున్నప్పుడు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయి. అవకాశం ఒక్కసారి మనం పోగొట్టుకున్నామంటే మరలా అవకాశం రాకపోవచ్చు. ఏశావులాగా కన్నీళ్లు కారుస్తూ ఎంత శ్రద్ధతో వెతికినా కూడా దొరకకపోవచ్చు. విసర్జింపబడిన వారంగా మనం మారిపోతామేమో, భ్రష్టులంగా మనం తయారవుతామేమో. కాబట్టి దేవుడు ఇప్పటికే నీకు చాలా సార్లు నీతో మాట్లాడుతూ నీకు అవకాశం ఇస్తూ ఉన్నట్లయితే ఈ రోజైనా సరే, ప్రభువా నీవు నాతో మాట్లాడుతూ ఉంటుండగా నేను అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నన్ను నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయి ప్రభు అని దేవుని వేడుకుందాం. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు నాయన. మీరు మాకు ఇస్తున్న అవకాశాలను బట్టి వందనాలు. ఒకవేళ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు సహోదరి ఒకవేళ నిర్లక్ష్యంగా నీ మాటలను త్రోసివేస్తున్నారేమో, వారి జీవితం మారడం కోసం నువ్వు పదే పదే మాట్లాడుతుంటే నిర్లక్ష్యంగా వాటిని తోసిపుచ్చుతున్నారేమో, ఇదిగో ఈ దినాన ఆ నిర్లక్ష్యాన్ని వీడి ఆయన నువ్వు మాట్లాడుతున్నప్పుడే సరి చేసుకోవడానికి సహాయం చేసి నడిపించమని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.